మెజారిటీ ఉంది, చట్టాలు చేస్తున్నారు, సవాళ్లను ఎదుర్కొంటున్నారు, అది వేరే సంగతి, దాంట్లోకి నేను పోదలుచుకోవాలి. ఒక చట్టం చేయొచ్చునా? రేపటి నుంచి ప్రతిపక్ష సభ్యులందరూ తల కిందికి కాళ్ళు మీదికి చేసి నడవండి. ఆయన ఒకవేళ అటువంటి చట్టం తేదలుచుకుంటే ఆయనకు మెజారిటీ ఉంది కనుక పాస్ అవుతుంది. వుడ్ ఇట్ బి కాన్స్టిట్యూషనల్లీ ఎ వ్యాలిడ్ లెజిస్లేషన్? ఇంత చిన్న సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు అని నేను అనను. ప్రతి విషయం తెలుసు. ఎవరు అంటారు నాతోటి మాట్లాడుతూ, లేదు సార్ వీళ్ళు కాన్స్టిట్యూషన్ లాక్ స్టాక్ బ్యారెల్ మార్చేస్తారని. విధ్వంస రచన కొనసాగించవచ్చు. నేనంటున్న మాట కాదు ఇది. బాబాసాహెబ్ నీది November 48 లెక్చర్ సమాధానం ఇస్తూ నాగేశ్వరరావు గారు లేచేమో, ఏమండి ఇంత పెద్ద చాటభారతం రాసే మీరు ఎట్లా దీన్ని, దామోదర్ గారు లేచేమో, ఏమండి మరీ ఇంత చిన్న రాసి ఉంటే ఏమర్థమై చావటం లేదు. ఒక ఆయన్నేమో సీతాక లేచేమో చాలా రిజిడ్గా ఉందండి, సూర్యకామ లేచేమో చాలా ఫ్లెక్సిబుల్ చేశాడండి, ఎవడంటే వాడు ఎప్పుడంటే అప్పుడు అమెండ్ చేసేటట్టు. ఆయన ఒక మాట చెప్పాడు, ఇంతకంటే 10 రెట్లు 1000 రెట్లు 1,00,000 రెట్లు మంచి రాజ్యాంగం రచించుకోండి. మీరు మంచి వాళ్ళ చేతిలో ఉన్నంత వరకే దానికి రక్షణ. అది ఎవరి చేతిలో పడకూడదో వాళ్ళ చేతిలో పడితే ఏమన్నా రాసుకో, విధ్వంసం జరుగుతుంది. ఎట్లా దాన్ని అరికట్టేదంటే, ప్రజలు ప్రాపర్లీ కాన్స్టిట్యూషనల్లీ లీగల్లీ ప్రిపేర్డ్ ఎలక్టరల్ రోల్. రాజ్యాంగానికి ఎలక్టరల్ రోలుకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఒక పత్రం ఆవిష్కరణ చేశారు. అది మీ ముందుంచి నేను, ఎందుకంటే ఈ మధ్యన ఏం పడలేదు కనుక మేము కూడా బాగా ఉపన్యాసాలు మొదలుపెట్టాం. నన్ను మొదలెవడో ప్రెస్సోడు అన్నాడు, సార్ మీరు మొదలు మాట్లాడేటప్పటికి ఇప్పటి మాట్లాడడానికి ఇంత తేడా వచ్చిందంటే నేను కూడా బాగా ముదిరిపోయినా, నాకు తెలుసు మిమ్మల్ని ఎట్లా అయ్యారు. అది ఏమిటి ఇప్పుడు వారు విడుదల చేసిన పత్రం అంటే హిందీలో ఇంగ్లీష్లో ఉంది. ఎంతమంది పార్లమెంటు సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి చేసి వ్యక్తిగతంగా వాళ్లకు రాసినటువంటి ఉత్తరం వారు ఇప్పుడు రిలీజ్ చేశారు. అట్లా రాసేటువంటి హక్కు నాకొక్కడికి మాత్రమే ఉంది. ఎందుకొరకంటే నేను ఏ రాజకీయ పక్షానికి చెందినటువంటి వాడిని కాదు. మీకందరికీ మీ సహనాన్ని పరీక్షించి